ఆయన దేవాలయమును 3 దినములలో తిరిగి కడతాను అంటే తన శరీరం అనే దేవాలయాన్ని, సిలువ పైన ఈ మరణించబోతున్నటువంటి పరిశుద్ధమైన దేహపు దేవాలయాన్ని తాను చెప్పినట్టే 3వ దినమున పునరుద్ధానుడై ఆయన లేచాడు. ఆ మాటను, ఆత్మీయ మర్మాన్ని వారు గ్రహించకుండా భౌతికమైనటువంటి రాళ్లతో కట్టిన నిర్మాణం గురించి అనుకున్నారు. కానీ దేవుడు చెప్పినది తన పునరుద్ధానం యొక్క భవిష్యత్తు స్థాయి ఎలా ఉంటుందో చెప్తూ ఉన్నాడు. ఆయన యూదుల రాజే. ఆయన సువార్తలో చెప్పబడినట్లుగా, ప్రవచనాలు చెప్పబడినట్లుగా ఆయనను స్తుతించే వారికి రాజుగా, రాజాదిరాజుగా ఉండపోయినటువంటి వాడే కదా. ఆయన మనుష్య కుమారుడుగా పుట్టాడు, కానీ ఆయన దేవుని యొక్క అద్వితీయ కుమారుడు కదా. దేవుని కుడి పార్శ్వమున ఉండి స్తుతులు పొందాల్సినటువంటి ఆయన, స్తుతించబడాల్సినటువంటి ఆయన, దేవుని యొక్క తండ్రి యొక్క అభీష్టము మేరకు మనందరము నిత్య జీవము పొందుటకు ఆయన భూమి మీద అనుగ్రహించబడిన కదా.